తీసుకోండి. నువ్వు నాకు సర్వీస్ చేస్తున్నావా? కళ నిజమా? నేనేం మీ కాళ్ళు నొక్కుతూ కూర్చుంటాను అని అనలేదు. అల్లుడి గారికి ఇవ్వమని మా అమ్మ బలవంతం చేస్తే పట్టుకొచ్చాను. అయితే నా మీద ప్రేమతో కాదన్నమాట. మన మధ్య ప్రేమకి చోటు లేదని మీరే అంటారుగా. సంతోషం గుర్తు చేసుకున్నందుకు. బావుందా? అరిసె బాగోదనేవాడెవడు? అమ్మ చేసింది కాబట్టి బానే ఉంటుంది బులిబాబు గారు. నేనంటుంది ఈ నగ. బాగుంది. చూడకుండానే ఎలా చెప్తారు? ఇందాక బాక్స్ ఓపెన్ చేసి మిడిగుడ్లు వేసుకొని చూసావు కదా, అప్పుడు చూశాను. నా మొహమా? అదేం బాగుంటుందని? అంటే నేను బాగోలేనా? హలో, అలా చూడడం ఏం బాగుంటుందని నా ఉద్దేశం. అర్థం కాకపోతే అడుగు, అరవకు. అంతేలేండి. మీకు ప్రేమగా మాట్లాడడం వస్తే నాకీ బాధలు ఎందుకుంటాయి? ఏది ఏమైనా మీ అమ్మ పోలిక నీకు ఒక్కటి కూడా రాలేదు. అవునా? అవును, మా నాన్న పోలికలు వచ్చాయంటారా? పోయిన మహానుభావుడు గురించి ఎందుకులే. నేనంటుంది మీ అమ్మలా నీకు ఓపిక లేదు, వంట రాదు. ఆ మాటకొస్తే తనకి నీకు పేగు బంధం తప్ప ఇంకేది మ్యాచ్ అవ్వదు. పర్వాలేదు. మీ విశ్లేషణకు కృతజ్ఞతలు. ఏంటి కోపం వస్తుందా? స్వీట్ తిను. అక్కర్లేదు. నీ ఇష్టం. అరే, ఈ పెట్టి ఇక్కడికి ఎలా వచ్చింది? దానికి కాళ్ళున్నాయి కాబట్టి నడుచుకుంటూ వచ్చింది. ఇలాంటి జోకులేస్తేనే నాకు బొళ్ళు మండేది. అడిగానా? నేను నిన్ను అడిగానా? నాకు నేనే అనుకున్నా కూడా నీకు చిర్రెత్తుకొస్తుందా? తప్పగా. దీన్ని రూమ్లో పెట్టకూడదు. మీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకోండి. నెక్లెస్ లేదండి. ఏంటి? చూడండి బులిబాబు గారు, ఈ బాక్స్ లో నగలేదు. ఏమైంది మరి? అబ్బా, ఖాళీ బాక్స్ కనబడుతుంది కదా. ఎక్కడ పారేసుకున్నావో ఏమో. ఒక నిమిషం ఆగండి. మళ్ళీ ఏంటి? ఆ పెట్టి ఓపెన్ చేయండి. ఇందులో ఎలా ఉంటుంది నీ పిచ్చి డౌట్ కాకపోతే? నాకు నెక్లెస్ ఇస్తే మీ మొహంలో సంతోషం లేదు కానీ ఇంకే దొంగ మొహం దానికో ఈ నగ ఇవ్వాలని పెట్టెలు పెట్టుకుని వెళ్తున్నారా? ఏ పిచ్చా ఏంటి నీకు? ఇంకేం చెప్పకండి. నాకు అనుమానం వచ్చి అడిగాను కాబట్టి సరిపోయింది. లేదంటే దీన్ని మాయ చేసేవాళ్ళు మీరు. అరే, ఈ పెట్టి రూమ్లోకి ఎలా వచ్చిందో, ఇందులోకి నెక్లెస్ ఎలా వెళ్ళిందో ఏం అర్థం కావట్లేదే. గాయత్రమ్మ, మీరు పునర్జన్మ ఎత్తి ఎక్కడున్నారో ఇంకా తెలియలేదు కానీ మీరు ఇంటికి రానే వస్తారు. కొడలుగా చలామణి అవుతున్నా నా చిన్న కూతురు సుమనకు గనక కాన్పైతే మీకు మాత్రమే కాదు, ఈ ఇంటికి అరిష్టం. కృష్ణరాయ్ వల్ల
గర్భం దాల్చిన సుమన పాప పరిహారం చేయకముందే ఆ రాయి మొక్కలయ్యి బంగారు పాము బయటపడేలా చేసి పెద్ద తప్పు చేసింది. డమ్మో డమ్మ డమ్మో డమ్మ ఏ డమ్మక్క, ఏమైంది ఎలా అరిచావు? ఏం జరుగుతుందో అని. ఏదైనా జరిగితే అరవాలి, జరగకముందే కూత పెడతావెందుకు? ప్రమాదం వచ్చేలాగుంటే నయనం చెప్తుంది కదా డమ్ము. ఆ విషయం కన్న తల్లికి తెలియకుండా ఉండదు కదా. నా గురించి మా అమ్మకు తెలిసాకే అందరికీ తెలిసింది. ఇక్కడికి నేను ఏ పని మీద వచ్చానో ఈ డమ్మకి తెలిసినట్టు మాట్లాడుతోందేంటి? మనెవ్వరికీ ఏమీ కాదు, అనవసరమైన ఆందోళన వద్దు. విక్రాంత్, సుమన ఆ బాక్స్ పట్టుకుని తిరుగుతోంది. తన మెడలో ఆ నెక్లెస్ పెట్టు. నేనా? నో బ్రో. సిగ్గుపడతావేంట్రా? ఇది సిగ్గు కాదు, చిరాకు. నాకు తెలుసు బావగారు, మీ తమ్ముడికి నేనంటే పడదు. నా ఒంటి మీద నెక్లెస్ పడేలా చేస్తారా? చెల్లి, ఏంటిది? అమ్మకన్నీ తెలుసులేక మా సంసారం మీలా పచ్చగా ఉండుంటే పచ్చలహారమే చేయించుకొచ్చేది. మీరు బాగుండడం కోసం ఆవిడ అప్పుల పాలు అవ్వాలా చిట్టి? గొడవెందుకులేమ్మా, ఆ నెక్లెస్ నేనే పెడతాలే. సుమన, ఇలా ఇవ్వు. డమ్మో డమ్మ. ఇప్పుడు మళ్ళీ ఏమైందమ్మా? రాహుకాలం వచ్చింది. ఇప్పుడు నగానట్రా పెట్టరాదు. అంతేలే శ్యామలమ్మ, నువ్వు ప్రేమగా తెచ్చిందాన్ని సుముహూర్తంలో పెట్టుకుంటుంది సుమ్మి. అలాగే. ఇంకో మాట, తాతయ్య నీకు ముఖ్యమైన విషయం చెప్పమన్నారు సుమన. నీకు నాగదోషం ఉందంట. నాకు సర్పదోషం ఉందా? అయితే నైనక్క వల్లే వచ్చుంటుంది. సుమన, తన వల్ల ఎందుకు వస్తుంది? పాముని నాగయ్య అని, ఆ పిల్లకి మావయ్య అని ఇంట్లోకి రప్పించేది మీ ఆవిడ. కర్మకాలి దోషాలు నాకు తగిలుంటాయి. మూగజీవాలని కూడా వదిన ప్రేమిస్తుంది. నువ్వలా కాదు, మనుషుల్ని కూడా నీతో మాట్లాడడం వేస్ట్ అనుకునేలా చేస్తావు. విక్రాంత్ బాబు, నాగదోష పరిష్కార నిమిత్తం శాంతి పూజ చేసుకుంటే చాలు. అయినా చిన్న పూజలు ఎందుకు చేస్తాను? ఆశ్లేష బలి పూజ జరిపిద్దాం. బలా భయపెట్టే పూజలేం చేయకండి. పూజకి నైవేద్యం ఏం పెట్టాలో ఆలోచించకుండా ఊరి నుంచి వచ్చిన ఆవిడికి కాస్త అన్నం పెట్టండి. సరే, భోజనం చేద్దాం పదండి. పదండి పదండి. చెల్లి వంట చేస్తే నేను వెరైటీ కూర వండాను. మేము తినగలమా? అది తింటే ఇంకేది తినలేరు. అప్పటికుంటేగా. రండి రండి. పదండి. పెద్దమాత, ఇదిగో సామాగ్రి, బయలుదేరండి.
అదేంటయ్యా, వచ్చింది ఇవాళ పొద్దున్నే, సాయంత్రానికే వెళ్ళిపోమంటున్నారు. అనడానికి మేమెవరమని మీరు రెండో ప్రశ్న వేయకూడదమ్మా. అలా అని కాదమ్మా, నా కూతుళ్ళు మనవరాళ్లతో 2 రోజులైనా గడపాలని వస్తే 10 రోజులు ఉండాల్సి వస్తుంది. అన్ని రోజులు ఎందుకుంటాను? డమ్మో డమ్మా, పర్లేదు చెప్పేద్దులయ్యా. ఎందుకంటే 10వ రోజే మీరు ఈ గాయత్రి నిలయం ఎంతమందిని సాకుతుందనుకున్నారు? మొన్నటిదాకా మా అత్తయ్య ఫ్యామిలీ ఫ్రెండ్ జాస్మిన్ని జశ్వంత్ని, నిన్నటిదాకా మా ఆయన లవరు. ఏయ్, లవర్ కాదు, గర్ల్ ఫ్రెండ్. రెండిటికి తేడా ఏంటో? ఇద్దరూ పర్స్ ఖాళీ చేయిస్తారు కదా. అదృష్టం ఏంటంటే మా వారి దగ్గర రూపాయి కూడా ఉండదు. ఏయ్, అలా ఇంటికుట్టిని బయట వేసుకోకూడదమ్మా. నేనెక్కడేశాను బాబాయ్? మోయగలిగేంత బలం, తీసుకెళ్లి బయటేసేంత ఓపిక నాకున్నాయా? గుర్తొచ్చింది, మీరు దుర్దపిన్ని కూడా సాకబడే లిస్ట్లోనే ఉన్నారు కదా. అలా అనుకుంటే ఎద్దులయ్యా, డమ్మక్క, అప్పుడప్పుడు వచ్చే విశాలాక్షి పాప, ఇలా చాలా మంది ఉన్నారులే వదిన. రేయ్, ఆకలి తీర్చడానికి ఈ ఇల్లు 24 గంటలు సిద్ధంగానే ఉంటుంది. అదే నేను అంటున్నాను విశాల్. పెద్ద పిన్ని గారు ఒక్కరుంటే మనకేం భారం కాదు కదా, అది కూడా 4 రోజులే. ఈలోపే జరగరానివి జరిగిపోతాయి మాత. నువ్వొకడివి సంబంధం లేకుండా మాట్లాడతావయ్యా. రక్త సంబంధం గురించి చెప్తున్నాడు ఎద్దులయ్య. అర్థం అవటం లేదు మీకు. ఏం చెప్పకండమ్మా, నేనే వెళ్ళొస్తానని చెప్తున్నాను కదా. అమ్మా, ఆదివారం దాకైనా ఉండాల్సింది కదమ్మా. నేను వెళ్ళాలి నాయనే. రేపు వేప చెట్టు ఎల్లమ్మ మనవరాలి పెళ్ళుంది. ముహూర్తానికైనా వెళ్ళకపోతే బావుండదు. అక్కడ పెళ్ళి, ఇక్కడ చావు. బాగు బాగు. మీకు మీ చిన్న కూతురు వండి పెట్టాలనుకుందండి. 2 లక్షల నెక్లెస్ తెచ్చారు కదా, తిరిగి ప్రేమను ఒలకబోద్దామనుకుంటే మీరు వెళ్ళిపోతున్నారు.
మా ఆయన ఫిట్టింగ్ మాస్టర్. అన్నీ వాళ్ళ అమ్మ పోలికలే. ఏయ్ నిన్ను అన్నయ్య, వదినన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వు ఇప్పుడు ఒకరికి ఫేవర్గా చెప్పినా ఇంకొకరికి ఇబ్బందిగానే ఉంటుంది. మీ ఇష్టం. మీ చుట్టాలకు నేను సలహా ఇవ్వడం ఎందుకు? బావగారు, వేరు చేసి మాట్లాడడం ఎందుకు? అమ్మ ఊళ్ళో పెళ్లికి హాజరవ్వాలని బయలుదేరుతుంది. ఓకే ఓకే, క్యారీ అను ఆంటీ. విక్రాంత్ బాబు, బస్ ఎక్కించొస్తారా? అలాగే వదిన. మీకెందుకు బాబు శ్రమ? ఇందులో శ్రమేం లేదమ్మా, అది మర్యాద కూడా. నెక్లెస్ ఇవ్వగానే తల్లి మీద ప్రేమ పొంగుకొచ్చింది సుమ్మికి. మీరెలా అనుకున్నా నేనేం అనుకోను. సుమనా, ఎన్నేళ్లు బతికేవన్నది ముఖ్యం కాదు, ఎంత మంచిగా బతికేవన్నదే ముఖ్యం. రెండు రోజులైనా సరే మంచిదని అనిపించుకోవాలి. నేనెవ్వరికీ చెడు చేయలేదమ్మా. చేయకూడదని చెప్తున్నాను. ఈ అమ్మని అపార్థం చేసుకో కదా. పొద్దున్నే వచ్చి సాయంకాలానికి వెళ్ళిపోతుంటే పనుండిపోయిందనుకుంటాను కాని కావాలని నువ్వు నన్ను వదిలేసిపోయావని అనుకోనమ్మా. మంచిది, నేను తెచ్చిన నెక్లెస్ వేసుకో. అలాగే. దీపారాధన చేస్తారు కదా, ఆ టైంలో ఇంకోసారి స్నానం చేసి అప్పుడు కట్టుకునే చీరలో మ్యాచింగ్ ఉండేలా చూసుకుంటాను. ఏంటి పరువు మీదే బాబు. బాధ్యత నా పెద్ద కూతురిది. అందరి యోగక్షేమాలు చూసేది విశాలాక్షి అమ్మవారి అత్తయ్య. మేం బాగున్నాం. మీరు శాస్త్రి గారు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. పెద్ద ఆయన అడిగానని చెప్పండి. అలాగే బాబు, వెళ్ళొస్తానాయని. జాగ్రత్తమ్మా. విక్రాంత్ బాబు, నన్ను వదిలేశాక మళ్ళీ మీరు ఒంటరిగానే రావాలి. ఒంటరిగా ఉండడం అలవాటైపోయింది అత్తయ్య. పర్లేదు రండి, ఇలా ఇవ్వండి, పదండి. వెళ్ళొస్తాను. మాత, ఇటు ప్రసాదం తీసుకోండి. ఎక్కడ దెద్దులయ్యా? శ్యామలమ్మ తీసుకొచ్చిందనుకుంటా. పిండి వంటల సంచిలో ఉంటే ఇది కూడా తీసుకొచ్చి పంచుతున్నా. ఎద్దులయ్య బుద్ధి బాగుందనుకుంటా, లేదంటే మొత్తం అన్ని తనే తినేసేవాడు. మాకు కూడా పెట్టవయ్యా స్వామి. రేయ్, తినకపోతే పోతావా? దేవుడి ప్రసాదం అని అడిగాను మమ్మీ. ముందే ఇస్తే తీసుకోవచ్చు, చివర్లో మిగిలిన దానికోసం చేయి చేస్తావెందుకు? దేవుడి ప్రసాదం రవ్వంతైనా చాలత్తయ్యా. ఎద్దులయ్య, ఇంకా ఉందా? చూస్తున్నా బాబు. ప్రసాదం వస్తుందనుకుంటే పేపర్ వచ్చిందండి. అందులో ఏం పేపర్ ఉంటుంది? ఇటివ్వు, ఇవ్వు.
ఏంటక్క అది?